హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మర్చిపోయారా నన్ను? చాలా రోజులు అయిపోయింది కదా మీ ముందుకొచ్చి. సో లాంగ్ వీడియోస్ అయితే ప్రెజెంట్ కొంచెం బ్రేక్ తీసుకున్నాను. ఫ్రీక్వెంట్‌గా అయితే పెట్టట్లేదు. మీరెలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో నేనైతే బానే ఉన్నాను. లైఫ్ కొంచెం అప్ అండ్ డౌన్‌గా అలా వెళ్తూ ఉందనమాట. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా రోడ్ మీద ఉన్నాము. అంటే మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తున్నాం అనమాట. సో అయితే ఇక్కడ ఒక మామిడికాయ చెట్టుకి పెద్ద పెద్ద కాయలు కనిపిస్తున్నాయి. ఇంకా మా ఆదిత్య గడైతే వాళ్ళని అడిగి ఒక కాయ కోసుకుందాం మమ్మీ అని చెప్పి అడుగుతున్నాడు. సో నేను ఇంకా ఇప్పుడే కదా సీజన్ స్టార్ట్ అయింది, అడిగినా సరే ఎవరు ఇవ్వరమ్మా అని చెప్పి చెప్తున్నా, కావాలంటే కొనుక్కుందాంలే అని. సో అయితే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న పని ఉంది, అది చూసుకొని మళ్ళీ నెక్స్ట్ డే నేను రిటర్న్ అయిపోవాలి. సో ఎగ్జామ్ ఉందన్నమాట. యూజువల్లీ మేము లీవ్‌కి వచ్చినప్పుడల్లా ట్రైన్‌లో గానీ, బస్‌లో గానీ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మా హస్బెండ్ నాకు ఒక బైక్ కొనివ్వడం వల్ల ఎంచక్కా ఇంకా 33 కిలోమీటర్స్ అలా వస్తుందనమాట. మోస్ట్‌లీ బైక్ మీదే వెళ్ళిపోతాం మేము. చాలా పీస్‌ఫుల్‌గా, చాలా స్లోగా వెళ్తాను వెళ్ళేటప్పుడు కూడా. సో అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి రోడ్ జర్నీ మేము చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తాము. అండ్ రోడ్ కూడా చాలా బాగుంటుంది. సో అలా వెళ్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే మళ్ళీ నన్ను ఫ్రీక్వెంట్‌గా చాలామంది ఎల్ఎల్బి ఎగ్జామ్ ఎలా రాశారు, ఇప్పుడు మీరు డైలీ కాలేజ్‌కి వెళ్తారా అని చెప్పి ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్నారు. సో అందరికీ ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి నేను డైలీ కాలేజ్‌కి వెళ్తానా, క్లాసెస్ అటెండ్ అవుతానా, సో రెగ్యులర్‌గా వెళ్ళాలా అనే డౌట్ చాలా మందిలో ఉంది. సో ఆ డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లారిఫై చేసేస్తాను. సో ఫస్ట్ నేను లాసెట్ ఎగ్జామ్ రాశాను కదా, 2025లో రాశాను. సో క్వాలిఫై అయ్యాను. దానికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. అండ్ నాకు ఇక్కడ నేనుండే ఊర్లోనే లోకల్గా సీట్ వచ్చిందనమాట, అఫిలియేటెడ్ టు కృష్ణా యూనివర్సిటీ. సో మీరు ఒకటి నోటీస్ చేస్తే మళ్ళీ నేను తిరిగి మా ఇంటికి వచ్చేసాను. సో వెళ్ళిన పని అవ్వలేదు, మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను మా ఇంటి దగ్గర ఉన్నాను. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రిటర్న్ వచ్చేసాను అనమాట. నేను వచ్చిన రోజు శ్రీరామనవమి. సో ఆ రోజు పండగ కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇక తెల్లారితే ఎగ్జామ్ ఉంది, చదువుకుందాం అని అనుకుంటుంటే ఇంక ఇంట్లో ఉంటే నాకు ఒక ఏమంటారు, అసలు అంత టైం కూడా దొరకదనమాట. ఒక్క నిమిషం కూడా వదిలి పక్కకి వెళ్ళరు, వెళ్తారు వస్తారు, ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు. ఇదే మా చిన్న బెడ్రూమ్. సో పక్కన టేబుల్ మీద చాలా వస్తువులు పెట్టాను. మీరు చూస్తే నా సిల్వర్ ప్లే బటన్ కూడా మోటివేషన్ కోసం ఎదురుగా పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా ఎలాగో చదువుకొనివ్వట్లేదు కదా అని చెప్పేసి ఇంకా పనులు చేసుకుంటున్నాను. చాలామంది అమ్మాయిలకి అసలు 2 డెలివరీస్ అయిన తర్వాత బేసిక్గానే కొంచెం మతిమరుపు అనేది వస్తుంది, అది సహజం అనమాట. ఇప్పుడు మనం ఆ మతిమరుపు వేసుకొని ఈ పీత బుర్రతో ఎగ్జామ్స్ ఎలా రాయాలా అని చెప్పి చాలా రోజుల నుంచి దిగులు పెట్టుకున్నాను. బట్ ఆబ్వియస్లీ ఇంకా దగ్గరికి వచ్చేసరికి ఆ భయంతోనైనా మధ్య మధ్యలో బుక్స్ తీసి చదవడం అవన్నీ చేస్తూ ఉండేదాన్ని. సో అయితే ఇప్పుడు నేను కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తానా లేదా అనేది చెప్తాను. సో ఇది ఓపెన్గా చెప్పచ్చో లేదో తెలీదు. బేసికల్లీ ఎల్ఎల్బిలో అంటే ఇది చదవాలంటే ఈ డిగ్రీకి డిస్టెన్స్లో చదివే ఆప్షన్ అనేది అయితే ఏం లేదు అఫీషియల్గా. సో మనం కాలేజెస్లో నార్మల్గానే ఎగ్జామ్ రాసాక సీట్ వస్తుంది, అడ్మిషన్కి జాయిన్ అవుతాము. దాని తర్వాత రెగ్యులర్గా వెళ్ళాలా లేదా అనేది కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట మోస్ట్లీ. సో పక్కన పని చేస్తున్నా కదా, మా చిన్నోడు కూడా ఏదో హెల్ప్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నాడు. పాపం వాడు చెప్పే మాటలు వింటే నాకైతే భలే నవ్వు వస్తుంది. ఎలా ఉన్నా అమ్మ ఫస్ట్ మాంకి మొత్తము గ్రీన్ రాసుకో, తాత కాసేపు పడుకో, ఆ తర్వాత మామ్ చేస్తే నీళ్ళు పోసుకో, ఆ తర్వాత బొబ్బలు అన్నీ పోతాయి. అవునా? ఇక్కడ ఇక్కడ ఉన్న దెబ్బగా పోదు. నిజంగానా? అవును. అవునా? డాడీకి అప్పుడప్పుడు అందంగా ఉంటాడు. డాడీ కూడా అప్పుడప్పుడా? ఇంకా డాడీ ఐరన్ నువ్వు సూపర్ గర్ల్. సూపర్ గర్లా? ఓకే, థ్యాంక్ యూ సార్. సో నాకు ఇంతమంది దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ వచ్చాయి కదా, ఈ సిల్వర్ ప్లే బటన్ చూసినప్పుడల్లా ఒక తెలియని మోటివేషన్ అనమాట. సో లేవగానే మా హస్బెండ్ని చూస్తాను,
తన స్కూల్లో ఉన్నప్పుడు పిక్ అనమాట ఇది. సో, అద్దానికి ఎదురుగా పెట్టుకున్నా లేవగానే చూడొచ్చని చెప్పి. అండ్ ఇంకా మన కాలేజ్ సంగతికొస్తే కాలేజ్‌కైతే నేను లోకల్‌లోనే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా కాలేజ్‌కెళ్తాను. సో, అంటే రెగ్యులర్‌గా విజిట్ చేసి కాలేజ్‌లో క్లాసెస్ వింటే సబ్జెక్ట్ కొంచెం అంటే డెప్త్‌గా తెలుస్తుంది. సో, లేదు అనుకుంటే కుదరదు అనుకున్న వాళ్ళు మామూలుగా మీరు ఓన్‌గా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ మధ్య మధ్యలో కాలేజ్ విజిట్స్ అనేవి కంపల్సరీ అనమాట. సో, అన్ని కాలేజెస్ అలా అలౌ చెయ్యవు. ఇక్కడ కూడా కాలేజ్‌లో కంపల్సరీ నెలలో ఇన్ని రోజులు రావాలని రూల్ అయితే ఉంటది. బట్ ఇంక అది డిపెండెన్సీ అనమాట. బట్ నేను కాలేజ్‌కెళ్తూ ఉంటాను. క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటాను. అండ్ దాంతో పాటు కాలేజ్ పక్కనే మా పిల్లల స్కూల్ కాబట్టి సో 2 కవర్ చేసుకుంటూ ఉంటాను. సో, ఈ బుక్స్ తీసుకొని నేనిప్పుడు ఎగ్జామ్‌కైతే ఈ సీరీస్ బుక్సే నేను యూజ్ చేస్తున్నాననమాట. సో, వాటితో పాటు నేను చదువుకునేటప్పుడు ప్యారలల్‌గా ఒక రన్నింగ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. నా నా సొంతంగా నా ఓన్ వర్డ్స్‌తో ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకుంటా అనమాట. నాకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జాక్ట్‌గా 2 కలిపి మిక్స్ చేసి ఇంకా అలా ఓన్‌గా రాస్తాననమాట. బయట మెటీరియల్సే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మన కాలేజ్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆథర్స్ మనకి లైబ్రరీలో బుక్స్ దొరుకుతాయి. సబ్జెక్ట్ బుక్స్. సో, అవి తీసుకొని నువ్వు ఓన్‌గా గూడా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, నాకు పిల్లలతో మళ్ళీ అవి తీసుకొచ్చి రిఫర్ చేసి ఒక పిన్ టు పిన్ అన్ని చాప్టర్స్ నోట్స్ ప్రిపేర్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట. సో, అందుకే నేను కొంచెం నా వర్క్ తగ్గించుకోవడానికి బర్డెన్ సిరీస్ బుక్స్ అయితే కొనేసి ఇంకా వాటితో పాటు ప్యారలల్‌గా నేను లైబ్రరీలో టెక్స్ట్ బుక్స్ కూడా తెచ్చి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. సో, ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ టైమ్‌లో మాత్రం కొంచెం స్ట్రిక్ట్‌గానే చదువుతూ ఉంటాను. బట్ పిల్లలు విసిగిస్తూనే ఉంటారు. అది ఇది 2 మేనేజ్ చేసుకుంటాను. ఎందుకంటే సో, ఎప్పటినుంచో నా ప్యాషన్ అనమాట ఎల్ఎల్‌బి డిగ్రీ చదవాలనేది. సో, మార్నింగ్ 5:00 లేచాను. అప్పటినుంచి ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ 12:30, 1 అవుతుంది లంచ్ టైము. నేను గట్టిగా చదివింది ఒక 2 అవర్సే. సో, ఇవాళ హాలిడే కాబట్టి ఇంక వీళ్ళు ఇంట్లోనే ఉండడం వల్ల చూడండి వీడు ఒక డ్రెస్ మీద ఎన్నేసాడో. 3 జతలు బట్టలేసాడు. అసలే గాలేయట్లేదురా బాబు అంటే, ఇంకిలా వచ్చి మధ్యలో విజిట్లు ఇస్తూనే ఉంటారు రూమ్ డోర్ ఓపెన్ చేసి. ఎంత పేషెన్స్‌తో ఉంటానంటే నేను, నాకింత పేషెన్స్ ఉందా అని డౌట్ వస్తా ఉంటది నాకే. అప్పుడప్పుడు ఇవన్నీ అవసరమా అనిపిస్తది. బట్ ఐ మెంట్ ఫర్ సంథింగ్ అని నేను నమ్ముతాను. సో, అలాగే అనుకోని నేను యూట్యూబ్‌లో అట్‌లీస్ట్ ఒక మైల్‌స్టోన్ అయితే రీచ్ అయ్యాను. ప్రెజెంట్ అయితే కొంచెం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను. సో, ఇంట్లో ఉన్న నా సిట్యుయేషన్స్ వల్ల. బట్ హోప్‌ఫుల్లీ అలాగే ప్యారలల్‌గా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి సో, ఎగ్జామ్స్ అయితే ప్రస్తుతానికి ఒక 3 ఎగ్జామ్స్ అయ్యాయి. సో, బానే రాస్తున్నాను. అండ్ పిల్లలకి ఇప్పుడు హాఫ్ డేస్ నడుస్తున్నాయి. సో, మార్నింగ్ 7:30కి వాళ్ళు స్కూల్‌కి డ్రాప్ చేసి నేను అటు నుంచి అటు ఎగ్జామ్‌కెళ్ళిపోతున్నాను. అండ్ ఎగ్జాక్ట్‌గా నా ఎగ్జామ్స్ అయిపోయే టైంకి పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయంట. సో, ఇలా హడావిడిగా ఉంది కొంచెం. ఇంకా ఆల్మోస్ట్ ఈ ఎగ్జామ్ సెషన్ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వస్తారేమో అని ఎదురు చూస్తున్నాను నేను. ఇంతసేపు అవుతుంది చూడండి అసలు ఇక్కడి నుంచి వెళ్తాడేమో ఏవేవో ఊసులు చెప్తూ ఉంటాడు వీడు. అటు ఆ బుక్‌లోది ఎక్కించుకోవాలో బుర్రలోకి వీడు చెప్పేది ఎక్కించుకోవాలో నాకు అర్థం కాదు. ఎల్ఎల్‌బి అంటేనే మొత్తం అంతా డిస్క్రిప్టివ్ ఉంటుంది పేపరు. మొత్తం ఎక్కువ రాయాల్సిందే ఎక్కువ ఉంటదనమాట. మనకి ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది కాబట్టి నాకు ముందు ఆ రైటింగ్ ప్రాక్టీస్ కోసం నేను డైలీ 1 అవర్ ఆ థియరీనే అంటే ఏదో 5 సబ్జెక్ట్స్‌లో డైలీ ఒక సబ్జెక్ట్ అలా ఒక థియరీ అలా పేపర్స్ మీద పెట్టి ప్రాక్టీస్ చేస్తూ రాస్తూ ఉండేదాన్ని. సో, రైటింగ్ ప్రాక్టీస్ కోసం అది నాకైతే ఇప్పుడు ఎగ్జామ్స్‌లో చాలా చాలా హెల్ప్ అయింది. చాలామంది చేతుల నొప్పి అని చెప్పి అంటున్నారు ఎగ్జామ్ రాసి బయటకొచ్చిన తర్వాత 3 అవర్స్ మరి డిస్క్రిప్టివ్ రాయాలి కాబట్టి. బట్ నాకైతే అంత బర్డెన్‌గా అనిపించట్లేదు ముందు నుండే ప్రాక్టీస్ చేయడం వల్ల. అండ్ ఇంకా సబ్జెక్ట్ విషయానికొస్తే మధ్య మధ్యలో క్లాస్‌కెళ్ళడం, తర్వాత ఇంటి దగ్గర అంటే వీక్లీ కనీసం ఒక 2, 3 అవర్స్ అలా స్పెండ్ చేసేదాన్ని కుదిరినంత వరకు. బట్ నాకైతే అవి అంత బాగా గుర్తేం లేవు. బట్ మళ్ళీ ఎగ్జామ్‌కి ముందు ప్రతి ఎగ్జామ్‌కి ఒక 2 డేస్ మినిమమ్ 1 డే అలా గ్యాప్ వచ్చిందనమాట. సో, అది రావడం చాలా హెల్ప్ అవుతుంది. సో, నన్నడిగితే ఎవరైనా స్టడీస్‌ని మధ్యలో డిస్కంటిన్యూ చేసిన వాళ్ళుంటారు చూసారా? సో, వాళ్ళైతే నన్నడిగితే కంటిన్యూ చేయమనే నేను సలహా ఇస్తాను. అండ్ నేను 2 డిగ్రీస్ చేసిన తర్వాత కూడా అంటే డిగ్రీ, పీజీ చేసిన తర్వాత కూడా నాకు ఎల్ఎల్‌బీ చేయాలని ఆ ఇంట్రెస్ట్ అయితే పోలేదనమాట. సో, అదలా ఉండడం వల్ల నేనిప్పుడు పర్స్యూ చేయగలుగుతున్నాను. సో, ఇప్పుడున్న పరిస్థితి వల్ల మనం జాబ్ చేయలేకపోయినా బట్ ఫ్యూచర్‌లో మనకి ఏదో ఒక రకంగా ఉపయోగపడొచ్చు. అండ్ ఎప్పుడు మనకి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అనేది లైఫ్‌లో ప్లస్ పాయింటే గానీ దానివల్ల నష్టమేమి ఉండదు. అట్‌లీస్ట్ మన పిల్లలకి మనం ఏదైనా డైరెక్ట్ చేసుకోవడానికి గూడా మన చదువనేది మనకెప్పుడు హెల్ప్ అవుతది. బట్ ప్యూర్‌లీ ఇది మన ఇంట్రెస్ట్‌తోనే పర్స్యూ చేయాలి. ఎవరో ఫోర్స్ చేయడం వల్ల అస్సలు కాదు. అలానే అక్కడికెళ్ళాక రాయలేక తిప్పలు పడి స్లిప్పులు పెట్టడం ఇవన్నీ ఇలాంటి కాన్సెప్టే ఉండగూడదు. మనం నిజంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటే అది కొంచెమైనా సరే అట్‌లీస్ట్ అది జెన్యూన్‌గా మనం చదివి ప్రెజెంట్ చేయాలి. సో, కూర్చునన్నా పట్టుమని ఒక గంట కూడా చదవనివ్వలేదు. మళ్ళీ లంచ్ బ్రేక్ టైమ్ అయింది గదా!
సో ఇవాళ పండగ కదా, చాలా చోట్ల రాముల వారి కళ్యాణం చేసిన తర్వాత అన్నప్రసాదం పెడుతున్నారు. సో మేము కూడా అక్కడికే వెళ్ళి తినేసి వచ్చాము. ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఆలోచిస్తానేమో కానీ దేవుడి గుళ్ళో భోజనాలు అంటే మాత్రం నేను అస్సలు ఆలోచించను. నాకు చాలా ఇష్టం అనమాట. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళి వచ్చేసి, అండ్ మా హస్బెండ్ నా కోసం అని చెప్పేసి ఇయర్ డోప్స్ ఆర్డర్ చేశారు. సో పాతవి ఒకటి పోయి ఒకటి ఉందనమాట. సో తనని పికప్ చేసుకోవడానికి మేము విజయవాడ వెళ్ళాను. అప్పుడే దారి మధ్యలో పడిపోయింది. సో అప్పటి నుంచి నేను కొనుక్కోవట్లేదని చెప్పేసి, అంటే నా మిస్టేక్ వల్ల అది పోయింది కదా అని చెప్పి పనిష్మెంట్గా నేను కొనుక్కోలేదు. బట్ నేను కొనుక్కోవట్లేదని తను నాకు చెప్పకుండా ఆర్డర్ పెట్టారనమాట. ఇప్పుడున్న రిలాక్సేషన్ కోసం పాటలు వినడం, వెబ్ సిరీస్లు చూడడం నాకు బాగా అలవాటు. బట్ నేను ఎప్పుడైతే ఢిల్లీ నుండి ఆంధ్రాకి వచ్చానో చాలా వరకు అవన్నీ అవాయిడ్ చేసేసాను. సో అస్సలు కుదరట్లేదనమాట. బట్ మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ కొంచెం అయిన తర్వాత కొద్దిగా ఫ్రీ దొరుకుతుంది కదా, సో అందుకని చెప్పేసి ఒక బూస్టప్ లాగా నాకు ఇది ఆర్డర్ చేసి ఇది ఎదురుగా పెట్టుకో, ఎప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోతాయో అప్పుడు చూడొచ్చు అని చెప్పి, రోజు ఆ బూస్ట్ తోటి చదువుకో అని చెప్పి. సో నాకైతే బాగా నచ్చాయి ఇవి. అండ్ అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే నా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా నాకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ ప్రోడక్ట్ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్ దీనికి టచ్ అయితే లేదు, మనం మామూలుగా వీడియోలో స్టాప్ చేసుకోవడమే. అయితే దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు వీళ్ళని పడుకోబెట్టి కాసేపు మళ్ళీ నేను చదువుకోవాలి, లేకపోతే అసలు చదువుకోనివ్వరు. సో ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. అలాగే ఎగ్జామ్స్ అయ్యాక మళ్ళీ డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. వీడియోకి వాయిస్ ఇవ్వాలరా, కాసేపు వదిలేయనన్నా కూడా వదలరు అనమాట. అందుకే నాకు ఆల్మోస్ట్ 4 to 5 days పెట్టింది ఈ వీడియోకి వాయిస్ చెప్పడానికి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.